హాయ్ హలో అందరికీ నమస్తే శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు SSVNAGA PRASH. అలాగా ఈ జీలకర్ర, మెంతులు, మిరియాలు, ధనియాలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లిపాయలు, అల్లం వీటన్నిటిని నిత్యం వాడకంలో ఉంచుకోండి. వీటితో పాటు వేపాకు, మునగాకు వీటిని నిత్యం వాడకంలో ఉంచుకోండి. చాలామంది అసలు కూరల మార్కెట్కి వెళ్ళి కరివేపాకు, కొత్తిమీర కొనరండి. వాళ్ళకి కరివేపాకు ఎలా వాడాలో, కొత్తిమీర ఎలా వాడాలో తెలియదు. అథవా ఎవరైనా కొనితేస్తే కొత్తిమీరగా వేస్తారు. ఇళ్లల్లో వాళ్ళు తినరు. చూసావా తినరు ఇక్కడ అంటారు. ఎలా తింటారు? కొత్తిమీరగా వేస్తే వేర్లు మాత్రం కట్ చేసి, కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసి వెయ్యాలి. పిల్లలు తినకపోవచ్చండి. పిల్లలకి ఏం చేయాలంటే కొత్తిమీర, కరివేపాకు మీరు గ్రైండ్ చేసేసి వేసేసేయండి. దోశల్లో వేసేసేయండి, ఉప్మాల్లో వేసేసేయండి, కూరల్లో వేసేసేయండి గ్రైండ్ చేసి. అల్లం, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా గ్రైండ్ చేసి వేసేస్తూ ఉండండి. అలాగే వెల్లుల్లి. తర్వాత వీటిని మీకు ఏ రకంగా అనుకూలమో అలా తీసుకోండి, ఇంటేక్ చేసుకోండి. అంతేగాని మళ్ళీ ఇందులో మీ భార్య వేపాకు పొడి తాగితే ఇంకా ఆ మట్టి ఫోన్లు పట్టు కూర్చుని మీకు అంతా లైఫ్ సెటిల్ అయిపోయింది కాబట్టి మీ అన్నకో, తమ్ముడికో, బామ్మర్దికో, బాబాయ్కో రుద్దేవాకండి. వేపాకు పొడే తాగాలి, వేపాకు పొడిగానే తాగాలంటూ. వాళ్ళు వేపాకు వేడన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని 2 ముద్దలు తింటారేమో, లేదా ఇంకోటేదో కాకరకాయ రసం తాగుతారేమో, లేదా మునగాకు పొడి తింటారేమో. ఎవరిది వాళ్ళు చేసుకుంటారు. మీరు మీ భార్యది రైట్ అని రుద్దేయబాకండి. ఇదో పెద్ద సైకలాజికల్ సమస్య అండి మన భారతదేశంలో. దిక్కుమాలిన సమస్య ఇది, దిక్కుమాలిన సమస్య. అఫెక్షన్ పేరిట, ప్రేమ పేరిట ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి భార్యాభర్తలకి గొడవ పెట్టే దరిద్రగొట్టు సమస్య ఇది. చాలా కుటుంబాలు ఉన్నాయి ఇలాంటివి. ఎవరు ఎలా ఇంటేక్ చేసుకోవాలనుకుంటే అలా ఇంటేక్ చేసుకోండి వీటన్నిటిని, ఈ పదార్థాలన్నిటిని, ముడి సరుకులన్నిటిని. అప్పుడు ఇమ్యూనిటీ దానంతట అదే వస్తుంది. కషాయంగా తాగండి. దంచి పొడిగా అన్నంలో, వేడన్నంలో కలుపుకొని 2 ముద్దలు తినండి. లేదా ఉట్టిని అలా కలిపేసుకొని నీళ్ళల్లో తాగండి. ఎట్లా అయినా మజ్జిగలో వేసుకొని తాగండి. మజ్జిగలో జీలకర్ర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర చక్కగా దంచి వేసుకుంటే తాగితేనండి ఎంతో రుచిగా ఉంటుంది. వామును అలాగా ఎవరికి ఎలాగ ఇష్టమో, ఎవరికి ఎలా వీలో అలాగ మీ భార్య, భర్త, మీ కుటుంబం చేసుకోండి. మీ భార్య చేసిందే రైటు, పక్కాడి భార్య చేసింది తప్పు అంటూ దున్నేయబాకండి. ఇదో పెద్ద సైకలాజికల్ దరిద్రగొట్టు సమస్య. మీ బుర్రలకి అదో పెచ్చ. దీనివల్ల చాలా సమస్యలు వచ్చేస్తే అసలు వాడకాలు తగ్గిపోతున్నాయి. మన భారతదేశంలో ఈగో సమస్యల వల్ల, నా భార్య గొప్పదనే దున్నేయడం వల్లనే చాలా సమస్యలు పుట్టుకొస్తున్నాయండి. వారి జ్ఞానాలు బయటికి రావట్లేదు, ముడుచుకుపోతున్నాయి అవతలి వాడి తెలివితేటలు. ఎందుకంటే మీరు పెట్టే గొడవలకి ఆ భార్య, భర్త సర్దుకోలేక చచ్చిపోతున్నారు. ఇంకా వాళ్ళ జ్ఞానాలు, వాళ్ళ తెలివితేటలు వాళ్ళు ఎలా బయట పెట్టుకుంటారు? దానికి మీరు ఎక్కడ అవకాశం ఇచ్చారు? మీ భార్య చేసేది ఏ స్త్రీ అయినా బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి. మీరు, మీ భర్త, మీ కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు మాటలు వినిపించుకోండి చూద్దాం. పిజ్జాలు తినద్దురా, బర్గర్లు తినద్దురా, బయటవి తినద్దురా, తామసం వచ్చేవి తినద్దే అని చెప్పి కంట్రోల్ చేసుకోండి మీ కొడుకుని, కూతుర్ని, అల్లుడిని, కోడల్ని. చాలు. మీరేమో సన్నగా గొంతెట్టుకుని చెప్పడం మీ భర్తకి, మీ భర్త ఏమో ఫోన్ అట్టు కూర్చుని దున్ని పారేయడమును. ఇలాంటి గొడవలు ఆపండి. వీటి వల్లే మన భారతదేశం వెనక్కి పడిపోతోంది, మన ఎకానమీ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఎవరి తెలివితేటలు వాళ్ళకి బయటికి రావడం లేదు, మీరు చేసే దిక్కుమాలిన అల్లర్ల వల్ల. కాబట్టి ఇవన్నీ ఇంటేక్ చేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, వాము, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, అల్లము, వెల్లుల్లి. అల్లం, వెల్లుల్లి పేస్ట్గా కలిపి కాదండి, విడివిడిగా తీసుకుంటే ఇంకా మంచిది. అలా వేపాకు, మునగాకు అలా ఎవరి వీలు కొద్దీ వారు ఇంటేక్ చేసుకోండి. రెగ్యులర్గా మీ ఆహారంలో ఇది పెట్టుకోండి. ఇది గాక ప్రతిరోజు మీకు వీలున్న పండు తినండి. మీ ఊర్లో చవకగా, మీ పేటలో చవకగా, మీరుంటున్న ప్రాంతంలో చవకగా ఏది ఉంటే అది తినండి. ఒకవేళ మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే మీ డయాబెటీస్కి ఏదో అది మాత్రం తినండి. మళ్ళీ దీంట్లో పరులు వేలెట్టకండి. తినేసి మందేసుకోవచ్చు, తినేసి మాత్ర వేసుకోవచ్చు అని అలా వేసుకోకూడదు. డయాబెటీస్కి అలా వేసుకోకూడదు. డయాబెటీస్కి కొన్ని తినకూడదంటే తినకూడదు అంతే. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది.
తినేసి మాత్ర వేసుకుంటే ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుకని ఈ గొడవ పెట్టకండి మళ్ళీ ఎవరిళ్లలోనూ. డయాబెటిక్ పేషెంట్స్ జామకాయ, యాపిల్, అదేంటంటే దానిమ్మ, పుచ్చకాయ, బొప్పాయి, బత్తాయి, కమల, నారింజ తీసుకోవచ్చు, తినండి. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ SSVNAGA PRASHA.